అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వాడిని చంపలేకపోయినా వాడిని చంపితే వాడికి బాధ కలుగుతుంది, వాడికి కావలసింది అదే. అందుకని నరకాసురుడు ఇప్పుడు కర్ణుడిని ఆవేశించుకుని ఉన్నాడు. ఇంకా భగదత్తుడు మొదలైనటువంటి వాళ్ళు అనేకులు మా అంశల వల్ల పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ నీకు సాయం చేస్తారు. అర్జునుడిని కర్ణుడు చంపేస్తాడు, నీకు ఎందుకు మేము చెబుతున్నాంగా అన్నారు. పైగా దానితోటి దుర్యోధనుడు కొంచెం ఆశ వేసింది. వచ్చిన తర్వాత భీష్మద్రోణ కృపాదీంశ్చ, వాళ్ళు అనుకుంటున్నావు వాళ్ళు ధర్మం అంటూ ఉంటారు, మాట్లాడితేను వీళ్ళందరూ కూడా పాండవ పక్షం అయిపోతారేమో, పాండవుల్ని ఇంత కఠినంగా వీళ్ళు యుద్ధం చేస్తారా, పాండవ సైన్యాన్ని వీళ్ళు సంహరిస్తారా అని అనుకుంటున్నామేమో. ఇలా రకరకాల రాక్షసులను పంపి వాళ్ల మనస్సుల్లో కూడా ప్రవేశించేటట్లుగా చేశాము. ఇది ఇక్కడ ఉన్నటువంటి కాలం చూడు. భీష్ముడు వీళ్ళపక్షాన్ని ఎందుకు ఉండాలి, ద్రోణుడు వీళ్ళపక్షాన్ని ఎందుకు ఉండాలి అని మనకి సందేహం వస్తూ ఉంటుంది. సమాధానం ఒక్కొక్కప్పుడు స్ఫురించదు. అంటే వాళ్ల మనస్సులు కూడా సరైన నిర్ణయములు చేసేవి కాకుండా ధర్మమునకు విరుద్ధములైన నిర్ణయములు కూడా చేసేటట్లుగా ముందర ఏర్పాట్లు జరిగాయన్నమాట. ఏమిటిది గందరగోళంగా ఉంది అని అనిపించవచ్చు. బ్రెయిన్ వాషింగ్ లేదు. మనం మామూలుగా మంత్రతంత్రములతో నిమిత్తం లేకుండా 4 రోజుల్లో మనిషిని మార్చేస్తున్నాం. మనం ఏది చేస్తే అది జరుగుతోంది. ఇదిగో ఆ బ్రెయిన్ వాషింగ్ ప్రక్రియ లాంటిదే ఇదన్నమాట. ఇలాంటిది చేసి వాళ్ల మనస్సులలో కూడా రాక్షస భావములు కలిగేటట్లుగా మేము ఏర్పాటు చేశాం. భీష్మద్రోణ కృపాదీంశ్చ ప్రవేక్ష్యంతి అపరే అసురాహ. సరైన సమయం వచ్చేటప్పటికి ప్రవేశిస్తారు వాళ్ళు. అంచేతన ముందు మనకి వాళ్ళు కూడా మనకు ఉపకారుల కిందే ఉంటారు గాని మనకు వ్యతిరేకంగా వాళ్ళు వెళ్లరు. అందువల్ల గుణాన్ చక్వ పాండవుల మీద జాలి కూడా విడిచిపెట్టి పాండవ సైన్యాన్ని వాళ్ళందరినీ కూడా వీలైతే పాండవులను కూడా సంహరిస్తారు. నైవ పుత్రాన్ నచ భ్రాతృన్ న పితృన్ నచ బాంధవాన్ నైవ శిష్యాన్ నచ జ్ఞాతిన్ న బాలాన్ స్థవిరాన్ నచ. అందరినీ వాళ్ళు వీళ్ళని లేకుండా ప్రతి వాళ్ళని కూడా వాళ్ళు సంహరించి పారేస్తారు. నీకు ప్రధానంగా ఉన్న భయం అర్జునుడి మీద, అది చెప్పనే చెప్పేసేసాం అని ఇంకొక మాట అన్నాడు. నువ్వు ఎలా పుట్టావో ఏమిటో నీకు అర్థం కావట్లేదు. భీముడు తొడ మీద ఎందుకు కొట్టాలో ఇక్కడుంది. ఈశ్వరుడు స్వయంగా వీడి శరీరాన్ని నిర్మించట. వీళ్ళు చెప్పారు ఇక్కడ. నీ ఊర్ధ్వకాయం ఉందే మొల పైన ఉన్నటువంటిది అది వజ్రమయమే. అక్కడ నీకు ఎవడ ఏం చేసినా గాని నీకు వచ్చేటటువంటి ప్రాణభయం నీకేమీ లేదు. వజ్రమయంగా ఈశ్వరుడు నిర్మిస్తే అధస్థాయాన్నేమో పుష్పమయంగా పార్వతీదేవి నిర్మించింది దుర్యోధనుడికి. ఈ భారతంలోనే ప్రధానంగా వీళ్ళు చెప్పే మాట. పురాత్వం తపసాస్మాభిః లబ్ధః రాజన్ మహేశ్వరాత్. మేము తపస్సులు చేసి ఈశ్వరుడు మీకేం కావాలో కోరుకోండిరా అంటే
మాకు ఇటువంటి వాడు కావాలి మా పార్టీకి అని మేము కోరుకున్నాం. కోరుకుంటే స్వయంగా నీ ఊర్ధ్వకాయాన్ని వజ్రమయంగా నిర్మించాడు ఆయన. పార్వతీదేవి స్వయంగా పుష్పమయంగా నిర్మించింది అధఃకాయాన్ని. ఈ మధ్య మాత్రం కాస్త మిగిలిపోయిందన్నమాట అది చెప్పలేదు. ఇక్కడ వీళ్ళు వాచ్యం చేయలేదు, అందుకని అక్కడ కొట్టాడు వాడు. పుష్పమయంగా నిర్మించింది అంటే దుర్బలంగా ఉంటుంది అని కాదు అక్కడ అర్థం. సౌకుమార్యము అప్రదృశ్యత్వము రెండు కూడా ఉన్నాయన్నమాట. పనిగట్టుకుని పార్వతీదేవి నిర్మించింది అంటే నాశనం అయ్యేటట్లుగా నిర్మిస్తుంది ఆవిడ. ఇది లేదు. ఈ తొడల దగ్గర మాత్రం జాగా మిగిలిపోయిందనమాట. అక్కడ కొట్టాడు తెచ్చుకుంటున్నాడు. అక్కడికి వచ్చినటువంటిది ప్రధానంగా పూర్వకాయశ్చ పూర్వస్తే నిర్మితో వజ్ర సంచయై అస్త్రైరభేద్య శస్త్రైశ్చాపి అధఃకాయశ్చ తేనగా. అది కూడా అటువంటిదే. పురతః పుష్పమయో దేవ్య రూపత స్త్రీ మనోహర. ఇలా చేసినందువల్ల ఏమిటంటే ఇంతే కాకుండా మొత్తం అంతటికీ కూడా పుష్పములకు సంబంధించిన పోకచ్చింది ఆవిడ గారు. దాంతో స్త్రీ మనోహర, నీ అంతటి సుందరుడు లేకుండా తయారయ్యాడు, నువ్వు గొప్ప అందగాడవు కూడాను. ఎంత వీరుడికైనా ఎంత పనికి మాలిన వాడికైనా నీ అంతటి అందగాడు లేడు అని చెప్పానంటే ఇక వాడు ఏం చేయమంటే చేస్తాడు. వచ్చినటువంటి పరమ కురూపుని పట్టుకుని నువ్వు మన అవమన్మధుడవు అని చెప్పాను అనండి. ఆడవాళ్ళే అనక్కర్లేదు, మగవాడన్నా సరే వాడికి మహానందం కలుగుతుంది పాపం. అక్కడికి వచ్చింది. అందుకే మన వాళ్ళు పూర్వకవులందరూ వీళ్ళు పొగడ్డంలో వాళ్ళంతటి వాళ్ళు లేరు కదా. సుధీ నూతన మదన, వాడు ఎలా ఉండేవాడో వాడి బొమ్మ తీసి కనుక వేస్తే మనం చూడలేము. వాడిని ప్రతి పనికి వాడిని సుధీ నూతన మదన అనేటువంటి వాళ్ళే అలా పొగుడుతూ ఉంటారు వాళ్ళు. ఈ రహస్యం తెలిసి నువ్వు సర్వస్త్రీ మనోహరుడుగా నిన్ను సృష్టించారా వీళ్ళందరూ కలిసి. దీనికి జీవితాశకు ఇది కూడా ఒక కారణం. సరే, దివ్యాస్త్రములు దివ్యత్వం నా మానుష, ఇందువల్ల నువ్వు దివ్యుడవు తప్పటి కేవలం మానుషుడవు కావు, మనిషివి కావు. ఇంకోటి చెబుతున్నాము, కర్ణస్య అపహరిష్యతి. కవచకుండలములను దేవేంద్రుడు వచ్చి కర్ణుడు పట్టుకుని పోతాడు. అది జరగకుండా ఉండడం కోసం అని చెప్పని కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాము. అయినా గాని పర్వాలేదు, కర్ణుడు జయిస్తాడు. కర్ణుడికి ఆ శక్తి ఉంది, నరకాత్మ వాళ్ళలో ప్రవేశించినందువల్ల. ఇంకా మరికొంతమంది రాక్షసులు అనేక వేల మంది పుట్టారు. వాళ్ళు సంశప్తకులు అనే పేరుతోటి. ఒక కర్ణుడు వల్ల కాదేమో అని వాళ్లను కూడా దైత్య దానవులను సంశప్తకులుగా పుట్టించాం. అభిమన్యుడు చచ్చిపోయినప్పుడు వాళ్లతోటే యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు. మాట్లాడితే అర్జునుడి మీద పగవాళ్ళకి కారణం అదే. యుద్ధానికి పిలిస్తే వెళ్ళను అనే మాట అనడు అర్జునుడు, వెళ్లి యుద్ధం చేస్తాడు. అందుకని ఇతన్ని ఆహ్వానిస్తూ ఉంటారు వాళ్ళు యుద్ధానికి. కనుక సంశప్తకులుగా కొంతమంది దైత్య దానవులు పుట్టారు. ఇలాగ చెప్పి నువ్వు ప్రఖ్యాతాస్తే అర్జునం వీరం భోక్తవ్య వసుధా నృప, నువ్వు భూమిని అనుభవించక తప్పదు, రాజ్యాన్ని నువ్వు ఏలక తప్పదు, కనుక నువ్వు ఇలా చచ్చిపోవడానికి వీలు లేదు అని వాళ్ళు గట్టిగా చెప్పారు. చెబితే అమ్మయ్య అనుకున్నాడు. దుర్యోధనుడికి నిజంగా కూడా ధైర్యం వచ్చింది. అదే కృత్యం మళ్ళీ ఏం చేసిందంటే వీడిని తీసుకుని వచ్చి మందమే పడుకోబెట్టేసేసింది మళ్ళీ నిమిషాల్లో. అయితే తెల్లారింది. స్వప్నభూతమిద, మంచి కళ వచ్చినట్టుగా ఉందే అనుకున్నట్ట కొంత దుర్యోధనుడు. కళ ఎందుకు అవుతుంది, నిజమేను అని కాసేపు అనిపించింది. అది కళని అనిపిస్తోంది కానీ ఈ రకం కళ అయినా వచ్చిందిగా, పాండవులను మాత్రం జయించడం ఖాయం, ఇది కళ అయినాను అనుకున్నాడు. కర్ణము సంశప్తకామశ్చైవ, కర్ణుడు సంశప్తకులు కలిసి అర్జునుణ్ణి సంహరిస్తారు వీళ్ళు, ఇందులో కూడా సంశయం లేదనుకున్నాడు. కానీ ఎవడితోటి మాత్రం ఈ జరిగిన విషయం మాత్రం చెప్పలేదు దుర్యోధనుడు. ఇది మనస్సులో పెట్టుకున్నాడు. చెడు కళ వస్తే చెప్పాలిట, మంచి కళ వస్తే చెప్పకూడదట. అది అంటూ ఉంటారు. మంచి కళ చెబితే పటుత్వం పోతుందట, చెడు కళ చెబితేనూ పటుత్వం పోతుంది. చేసిన దానము, చేసిన పాపం చెబితే పోతుందంటారు, చేసిన పుణ్యం చెబితే కూడా పోతుంది. అలాగే కళ కూడా, వచ్చిన కళ గురించి కనుక ఇది చేస్తే అది పోతుంది. మంచి కళ వస్తే చెప్పామనుకోండి ఆ మంచి పోతుంది, అది జరగకుండా పోయే ప్రమాదం ఉంది. అలాగే చెడు కళ వస్తే చెబితే ఆ చెడు తీవ్రత తగ్గుతుంది, అందువల్ల చెబుతూ ఉంటారు. మంచి కళలు వస్తే చెప్పరు. వీడి దుర్యోధనుడి దృష్టిలో ఇది మంచి కళ, అందుకోసం ఈ కళ గురించి మాత్రం ఎవరితోటి చెప్పలేదు. నచ ఆచచక్షే కస్మైచిత్ ఏతద్ రాజా సుయోధన, ఇది ఎవరితోటి మాత్రం చెప్పలేదు. ఇహ
దుర్యోధనం నిశాంతేజ కర్ణో వైకర్తనో ఒకరోజు మళ్ళీ తెల్లారేటప్పటికి కర్ణుడు అన్నట్ట, హేతుమద్వచ, కొంచెం హేతువంతంగా సకారణముగా యుక్తివంతంగా ఉండేటట్లుగా మాట్లాడడం ప్రారంభించాడు. ఇది ఏ చచ్చిపోతానంటావు? నా మృతో జయితే శత్రువుని, చచ్చిపోయిన వాడు శత్రువుని జయించడు. జీవన్ భద్రాన్ని పశ్యతి, బతికుంటే శుభములు బడయవచ్చు. మృతస్య భద్రాన్ని కృత, చస్తే ఇంక శుభం ఎక్కడిది? కౌరవేయ కుతో జయ, జయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది విషాదంపు చెందవలసినటువంటిది కాదు అని అన్నాడప్పటికీ మరణమునకు ఇది సమయం కాదు అని చెబుతూ కౌగిలించుకున్నట్ట దుర్యోధనుడు. ఎందుకు అలా పడుకుంటావు? నువ్వంత నిర్వేదం చెందవలసిన పనే ఉంది. లే, నీకేమైనా అర్జునుడి మీద భయం ఏమైనా పుట్టిందేమో. చాలా తెలియనివాడు కదా కర్ణుడు. అర్జునుడు వల్ల భయము వల్లనే వీడిలాగా అంటున్నాడు అనేది అర్థమైపోయింది. ఇతనికి కూడా, రాక్షసులకి కాదు కర్ణుడికి కూడా అర్థమైంది. సత్యంతే ప్రతిజాని, నేను ఇవాళ ప్రతిజ్ఞ చేస్తున్నానన్నాడు. ఏమిటంటే వశిష్యామిర అనే అర్జున, యుద్ధంలో అర్జునుడిని నేను చంపుదాన్ని ప్రతిజ్ఞ చేస్తున్నాను, నీకెందుకు భయం అన్నాడు. ఇది ఎన్నో ప్రతిజ్ఞ. స్నేహం వచ్చినప్పటి నుంచి అర్జునుడిని చంపుతా వరుసగా చేస్తూనే ఉన్నాడు ప్రతిజ్ఞలు. అంచేత ఇప్పుడు మళ్ళీ ప్రతిజ్ఞ చేస్తే, ఈ సమయంలో చేస్తే దాని పట్టుతుంది, దాని బలం దానికి ఉంటుంది. ఎప్పుడు చేస్తాట? 13 ఏళ్ళు గడిచిపోని యుద్ధం రాని అర్జునుడిని నేను చంపుతాను చూడు, మిగిలిన వాళ్ళందరూ నీకు లొంగిపోయేటట్టుగా నేను చేస్తాను. సరిగ్గా మాటికి సరిపోయింది. రాత్రి ఏమో రాక్షసులు అలా చెప్పారు, ఇప్పుడు కర్ణుడు వచ్చేమో నేను చంపుతానంటున్నాడు. పాపం వాడేమో కాళ్ళు పట్టుకునేమో దుశ్శాసనుడేమో వదలటం లేదు, కర్ణుడు కూడా కాళ్ళు పట్టుకుంటున్నాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.